1000-1500 పెట్టి ఇంటిలి పాది సినిమాకు పోవాలనా? ఇంకో వారం 10 రోజులు అయితే ఐబొమ్మలు వస్తుంది సినిమా అని అనుకునేటోళ్ళ కండ్లల్లా కారం కొట్టినట్టు అయింది. అవును, పోలీసులు ఐబొమ్మ వెబ్సైట్ నడిపే ఇమ్మడి రవి అనే మనిషిని పట్టుకున్నారు. అంటే ఇప్పటి నుంచి ఐబొమ్మ లేదు, బప్పం రాదు మీ టీవీ సెల్లులల్లా. ఎంతో మందికి పుక్యానికే సినిమా చూసే ఛాన్స్ ఇచ్చిన ఇమ్మడి రవి ఎవలో కాదు, మన తెలుగోడే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం పిల్లగాడే. ఎన్నో ఏండ్ల నుంచి ఇటు పోలీసులకు అటు సినిమాలకు సుక్కలు చూపించినోడు. దమ్ముంటే నన్ను పట్టుకొని రాని రక్షక భట్లకే ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఇప్పుడు దొరికిపోయిండు. ఎంతటి పెద్ద సినిమానైనా, ఎంతటి పెద్దోళ్ళ సినిమా అయినా ఓటీటీలోకి వచ్చుడే ఆలస్యం. ఎంబటే బప్పంలకు ఐబొమ్మలకు గుంజి పడేసేటోడు అరెస్ట్ అయ్యిండు. నాంపల్లి కోర్టుకు పోలీసులు తీసుకొని పోయినరు. అంటే ఇప్పటి నుంచి ఐబొమ్మ సినిమాలని నమ్ముకొని సినిమాల మీద సినిమాలు, వెబ్ సిరీస్ల తర్వాత వెబ్ సిరీస్లు చూసిన వాళ్ళు ఇప్పటి నుంచి చిన్నగా టాకీస్ల బాట పట్టాల్సిందే. ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. చూసేటోళ్ళ సంగతి ఇట్లుంటే ఇమ్మడి రవికి మాత్రం గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నదట. చదువుల మనోడు షాకు తీరుగుండేటోడట. అట్లా బీటెక్ చేసిండట. ఓ పిల్లను లవ్ చేసి లగ్గమాడిండట. మరి వాళ్ళకి నడిమిట్లా సినిమా క్లైమాక్స్ తిరిగా ఏం లొల్లి జరిగిందో ఏమో కానీ విడిపోయిండ్రట. తర్వాత ఇమ్మడి రవి సినిమాలను దొంగతనంగా చూసుడు అలవాటు పడ్డాడట. ఆ తర్వాత ఐబొమ్మ, బప్పమ్మ సొంటి వాటితోని పబ్లిక్ దగ్గరికి లక్షల సినిమాలు చేర్చిండట. సామాన్య పబ్లిక్ ఎంత మేలు చేసి సినిమాలను, పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినందుకు ఆఖరికి అరెస్ట్ చేసిండ్రు. పాపం ఇన్ని రోజులు ఉచితంగా సినిమాలు చూసిన పబ్లిక్ పరిస్థితి ఎట్లనో ఏమో పోన్రి.